రాష్ట్రాన్ని నడిపించే ఆ పెద్దాయనపై ఇంట్లోని ముఖ్యమైన నేతలు అలిగారా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి రావటానికి అందరూ ఒక కుటుంబంలా కలిసి కష్టపడ్డారు. అంతేకాదు కొందరైతే ఆ ఇంటి పెద్దను భుజాన వేసుకొని మోశారు. కానీ ఇప్పుడు వారంతా సంతృప్తిగా లేరట. ఇంతకీ ఇప్పుడు ఆయన అసంతృప్తిగా ఎందుకున్నట్లు? పార్టీకి ఆ పెద్దాయన చేసిందేమిటి? వాట్స్ ది స్టోరీ? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పార్టీ విజయానికి పనిచేశారు. అయితే అధికారంలోకి వచ్చాక ఆ నేతను, ఆయన నాయకత్వాన్ని పార్టీలోని కొందరు విభేదించగా మరికొందరు ఆయన అడుగుజాడల్లో నడిచి కష్టసుఖాల్లో తోడుగా ఉన్నారు. పార్టీ నుంచి విమర్శలు వచ్చినా, పక్క పార్టీ నేతలు మాటల తూటాలు పేల్చినా ఆ నాయకుడికి కవచంలా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నాయకుడికి అండగా ఉన్నవారికి మొదటి విడతలోనే కేబినెట్లో కీలక పదవులు ఇచ్చారు. పదవులు ఇచ్చేంతవరకు అంతా బాగానే ఉన్నా అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఆయన పార్టీ కోసం కష్టపడ్డారు. ప్రభుత్వం వచ్చింది, పదవులు వచ్చాయి. కానీ పదవులు పొందిన వారికి స్వేచ్ఛ లేదట. పెద్దాయనకు సన్నిహితులు కావటంతో పదవులు వచ్చినా సొంతంగా పనిచేసుకోలేకపోతున్నారట. ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా, ఏం మాట్లాడినా వారిపై నిఘా పెట్టడంతో పెద్దాయనపై నేతలు అలిగారట. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం సహా కేబినెట్లోని పలువురు మంత్రుల డిసప్పాయింట్మెంట్గా ఉన్నారట. ఎందుకు సీఎం గారు మాపై ఇంతలా దృష్టి పెట్టారు? ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వెంటే నడిచాము కదా, అందరూ విభేదించినా మేము తోడుగా ఆయన వెనకాలే ఉన్నాము కదా అని సదరు నేతలు ఆవేదన చెందుతున్నారట. ఎందుకు అంత సన్నిహితంగా ఉన్న వారి మధ్య గ్యాప్ వచ్చిందనే చర్చ ఇప్పుడు మొదలైంది. నిజంగా ఆ పెద్దాయనకు తెలియకుండా ఈ నేతలు ఏమైనా చేసి ఉంటారా? ఏదైనా నచ్చని వ్యవహారం వద్దని చెప్పటంతో విభేదాలు తలెత్తాయా? లేక భవిష్యత్తులో సీఎంకు థ్రెట్ అవుతారని పెద్దాయన్ను భావిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. ఈ అలకల వ్యవహారం ఎంత దూరం వెళ్తోందో వేచి చూడాల్సిన పరిస్థితి.